నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉగ్రదాడులు. పహల్గామ్ మృతులకు ప్రధాని మోదీ నివాళి. మే 2న అమరావతికి ప్రధాని మోదీ. ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కేటీఆర్. రష్యా దాడులపై మరోసారి ట్రంప్ అసంతృప్తి. పుతిన్ యుద్ధాన్ని ఆపేలా లేరంటూ కామెంట్. పాక్పై భారత్ ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. సింధు నది ఒప్పందాన్ని పక్కకు పెట్టిన భారత్ ఇప్పుడు పాక్ను జలదిగ్బంధం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ నీట మునిగేలా చేసింది. జీలం నదిలోని నీటిని భారత్ వదిలింది. దీంతో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపించారు. హటియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు చేశారు. స్థానికులు భయాందోళనలు పెరిగాయి. ముజఫరాబాద్ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అని స్థానికులు, పాకిస్తాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భారత్ అయితే పాక్ పైన ప్రతీకార చర్యలు తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదైతే సింధు నది జల ఒప్పందాన్ని పక్కకు పెట్టినటువంటి భారత్ ఇప్పుడు ఉన్నట్టుండి ఏదైతే పాక్ ఆక్రమిత ముజఫరాబాద్కి అయితే వాటర్ని అయితే వదిలినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? వైట్ సంపత్, ఏదైతే భారత్ ఇక ప్రతీకార చర్యలకు రెడీ అయ్యింది. ఏదైతే పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం ఏవైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో పాకిస్తాన్ వ్యతిరేకంగా ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి. ఇప్పటికే మనం చూసాము, సింధు నదికి సంబంధించి ఒప్పందాన్ని పక్కకు పెట్టడం జరిగింది. ఆ ప్రాంతానికి, పాకిస్తాన్కి దాదాపు 80% సింధు నది జలాలే మొత్తం పూర్తిగా అవసరాలు పనికొస్తాయి. అటు వ్యవసాయానికి కానీ, అదేవిధంగా తాగునీటికి కానీ. ఇక ఆ నీరు లేక ఇప్పటికైతే ఇబ్బంది పడట్లేదు, కానీ ఇంకొన్ని రోజులు మాత్రం పాకిస్తాన్లకు ఇబ్బంది తప్పదు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇన్ని భారత్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి నుంచి వెళ్లే ఏదైతే జీలం నది ఏదో, ఆ నదికి డ్యామ్ మన వైపే ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేయడం మన దగ్గరే ఉంటుంది. ఇక దాన్ని నిన్న రాత్రి, అంటే నిన్న శనివారం ఉదయం తెరవడం జరిగింది. దాంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. ముజఫరాబాద్ ఏదైతుందో దాని మీదుగా వెళ్ళడంతో అక్కడున్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ముందస్తు హెచ్చరికలు లేకుండానే భారత్ ఈ ప్రతీకార చర్యకు పూనుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ అణచివేయాలి, పాకిస్తాన్ పరిస్థితులు కూడా అణచివేయాలి, పీఓకేని మన ఆధీనంలోకి తీసుకోవాలి అనే ఒకే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే జీలం నది నీటిని విడుదల చేయడం జరిగింది. ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ఇరువైపులో కూడా గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలన్నీ కూడా ముందుకు గురయ్యాయి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్ ఒక ప్రతీకార చర్యగా భారత్ ఈ విధంగా చేపడుతుందని చెప్పడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే, ఖచ్చితంగా భారత్ ఇక వెనకడు చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. టెర్రరిస్టులని, ఎవరైతే భారత్ లో ఉన్న టూరిస్టులని హతమార్చారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పట్టుకొని వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ జీలం నది నీటి విడుదల ద్వారా భారత్ మరోసారి స్పష్టం చేసిందనుకోవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
భారత్లో పాక్ వాసులకు మరికొన్ని గంటలే టైం మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 48 గంటల్లో భారత్ వేడారు 287 మంది పాక్ పౌరులు. ఇంకా పాకిస్తాన్ నుంచి మన దేశానికి స్వదేశానికి తిరిగి వచ్చారు 191 మంది భారతీయులు. అటారీ వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారు పాక్ పౌరులు. ఇదిలా ఉంటే తెలంగాణలో 208 మంది పాకిస్తానీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం 4 మాత్రమే నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పాకిస్తాన్ వాసులకు ఈ రోజుతోటి డెడ్ లైన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది, ఈ రోజుతోటి పూర్తిగా ఖాళీ చేయాలి, వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది? పాకిస్తాన్ పౌరులు ఎంతమంది పాకిస్తాన్ దేశానికి వెళ్ళారు, అక్కడి నుంచి ఎంతమంది మన దేశానికి తిరిగి వచ్చారు? ఏదైతే భారత్ 48 గంటల్లో వీడాలంటూ పాకిస్తాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజుకి 48 గంటల సమయం ముగుస్తుంది. ఇప్పటి వరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులందరూ కూడా 287 నుంచి 300 వరకు మాత్రమే మన దేశాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. ఇంకా కొన్ని వందల సంఖ్యలో ఈ పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అది అంతా కూడా పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా రాష్ట్రాల్లో వారి పనుల్లో ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా షార్ట్ టర్మ్ వీసా మీద, లాంగ్ టర్మ్ వీసాల మీద, అదేవిధంగా హెల్త్ కండిషన్ సంబంధించిన వీసాల మీద, బిజినెస్ వీసాల మీద వచ్చిన వాళ్ళు. సో ఎవరు కూడా ఉండడానికి వీళ్ళు అందరినీ కూడా 48 గంటల్లో భారత్ విడిచి వెళ్ళిపోవాల్సిందిగా కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని వందల మంది భారత్ లో ఉన్నారనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈరోజు సాయంత్రానికి దేశం విడిచి పోవాల్సి ఉంది. అది ఏ విధంగా వెళ్తారనేది వాళ్ళకి సంబంధించిన విషయం. మనకు సంబంధించినంత వరకు మాత్రం దేశంలో ఉండడానికి వీలు లేదనేది ఇక్కడ తీసుకున్న నిర్ణయం. అయితే ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి, నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంకా అందుకోసమే ఇప్పటికీ కూడా చాలా మంది పాక్ పౌరులు ఇక్కడే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు కొంతమంది అయితే ఇప్పటికీ వారి సమాచారం అడ్రస్లు ఏవైతే ఇచ్చారో ఆ అడ్రస్లో కూడా వాళ్ళు లేరని చెప్పేసి కూడా పోలీసుల నుంచి వస్తున్న సమాచారం బట్టి మనకు తెలుస్తుంది. అయితే మన వీళ్ళందరినీ కూడా ఏ విధంగా పట్టుకుంటారో, వాళ్ళు ఏ విధంగా వారి మీద చర్యలు ఉంటాయనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటికి మనకున్న సమాచారం ప్రకారం ఒక 4 నోటీసులు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ వారికి వీసా ఉన్న వారికి నోటీసులు ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా మనకి 213 మందిలో 4 మాత్రమే వీసాలు ఇవ్వడం, అంటే నోటీసులు ఇవ్వడం కానీ మిగతా వారు ఎక్కడున్నారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు కూపీలాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో కూడా లాంగ్ టర్మ్ ఉన్నారు, షార్ట్ టర్మ్ ఉన్నారు, మెడికల్ వీసా ఇచ్చిన వాళ్ళు, బిజినెస్ వీసాల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరి ఈరోజు సాయంత్రం వరకు ఎంతమందిని పంపిస్తారు ఇక్కడ నుంచి అనేది కూడా చూడాలి. మొత్తం ఈరోజు సాయంత్రం వరకు కూడా అందరూ పాక్ పౌరులందరూ కూడా ఎవరు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి పంపించాల్సిందే. వాళ్ళు ఏ విధంగా వెళ్తారు, వాళ్ళకున్న మార్గాలు ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకోవాల్సిందే. ఎందుకంటే వాఘా బార్డర్ దగ్గర దేశం అక్కడ నుంచి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి అక్కడ నుంచి వెళ్తారా, లేకపోతే ఇంకెక్కడి నుంచి వెళ్తారా, లేదా వాయు మార్గాన వెళ్తారా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 48 గంటలు ఈరోజు సాయంత్రానికి ముగుస్తుంది. మరి ఈరోజు సాయంత్రానికి ఎంతమంది వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెడికల్ వీసా ఎవరైతే హెల్త్ కండిషన్ సంబంధించి వచ్చిన వాళ్ళని ఉన్నారో వాళ్ళకి మరో 2 రోజులు గడువు ఇచ్చింది. అంటే 29 వరకు కూడా వాళ్ళు భారత్ విడిచి పోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మనం పంపించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ సిబ్బంది తీసుకోవాలి. ఎందుకంటే శాంతి భద్రతల అంశాలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇంకా తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, కొన్ని రాష్ట్రాలు అవుతున్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తాత్సారం చేస్తున్నాయని ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. సో దాని విషయమై కూడా ఇప్పుడు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఇంకా భారత్ లోనే పాక్ పౌరులు ఉంటే వారి మీద చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే శ్రీనివాస్, మరి ఏదైతే ఇప్పుడు కొంతమంది ఇంకా వెళ్ళట్లేదు, కొన్ని రాష్ట్రాలు అయితే ఇవి పాకిస్తానీలను పంపడానికి సుముఖంగా లేవు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ ముస్లింలు కావచ్చు, గవర్నమెంట్లు కూడా వారికి సపోర్ట్గా ఉన్నాయి, కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అంటూ అయితే మనకు వార్తలు అనిపిస్తున్నాయి. మరి ఒకవేళ అలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపైన కేంద్రం ఏ రకంగా స్పందించబోతుంది? అవి పూర్తిగా ఈ పాకిస్తానీలు ఎవరైతే షార్ట్ టర్మ్ వీసా మీద ఉన్నారో వీళ్ళందరినీ పంపించడానికి ఇంకేమైనా ఏర్పాట్లు చేసేటువంటి
ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? ఒకవేళ వెళ్ళలేని వారికి ఎవరైతే ఇంకా రీచ్ కాలేదో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎవ్వరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా 48 గంటల్లో భారత్ విడిచిపోవాల్సింది అన్నది ఖచ్చితంగా కేంద్రం ఇచ్చిన రూల్. ఈ రూల్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవలంబించాల్సిందే. ఒకవేళ గనక కేంద్రం ఇచ్చిన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఇక రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ముందుగా రాష్ట్రాలకి పంపించడం జరిగింది. ఎవరు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారన్న అంశాలు అన్ని వివరాలను కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేరళ అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, చాలా మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఇక్కడ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి పదే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని పంపించడం ద్వారా తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ నష్టం జరుగుతుందనే ఒక అభిప్రాయం ఆ పార్టీల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఇలా చేస్తున్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జాతి విషయంలో, భారత్ విషయంలో ఎవరు ఎటువంటి వ్యతిరేకత చర్యలు చేపట్టినా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉండాల్సిందని ప్రజలు కోరుకుంటున్నారు. అది కాంగ్రెస్ గవర్నమెంటా, బీజేపీ గవర్నమెంటా, ఇంకో గవర్నమెంట్ అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా భారతదేశానికి విషయంలో ఇప్పుడు ఏదైతే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయంలో మాత్రం భారత జాతీయ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించవద్దు. పార్టీల రహితంగా ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనే చర్యలు తీసుకోవాల్సిందే అన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది. సో ఇక ఎవరెవరు ఇంకా భారత్ లో ఉన్నారు గడువు ముగిసిన తర్వాత అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఆ దిశగానే కేంద్రం వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేసినప్పటికీ వారి మీద మాత్రం యాక్షన్ గట్టిగానే ఉండబోతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీకు ఏల్కతుర్తి ముస్తాబైంది. ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా గులాబీ పార్టీ తీసుకుంది. తన బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 1213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 5000 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం 1059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే రజతోత్సవ సభ వరంగల్ ఎల్కతుర్తిలో ఏర్పాటు చేశారో దాని గురించి అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానైతే చర్చ అయితే మొదలైంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే 25 ఏళ్ల కిందట ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మొన్న ఇటీవల కాలంలో బీఆర్ఎస్ గా అవతరించింది. అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఇప్పుడు జాతికి సంబంధించిన జాతీయ పార్టీగా అవతారం ఇస్తుంది. ఇన్ని ఒడిదొడుకుల మధ్య పార్టీ 2 దఫాలు ప్రభుత్వాన్ని నడిపించింది. 3వసారి ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. అయితే తెలంగాణలో 25 ఏళ్ల పాటు ఆ పార్టీ ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే 25 వసంతాలంటే రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంది వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో. మొత్తం ఆ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం అంతా కూడా సభా వేదిక నుంచి తీసుకుని ప్రజలు కూర్చునే ప్రతి చైర్ల వరకు కూడా మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి. వరంగల్ అంతా కూడా గులాబీమయంతోనే నిండిపోయిన పరిస్థితి మనకి ప్రస్తుతం విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ సభా ప్రాంగణంలో 25 వసంతాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇంత భారీ స్థాయిలో పెట్టడానికి గల ఎంత పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ చెప్పేది ఒకటే, తాము ఏదైతే కోల్పోయామో ప్రజల్లో
వెళ్తున్నాం, ప్రజల్లో మేల్కొల్పుతాం, మళ్ళీ ఉద్యమాన్ని రగిలించి మళ్ళీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ తప్పిదాలను, కాంగ్రెస్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను భంగం పరిచాయని చెప్పేసి వీటన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరోసారి అధికారంలోకి ఇచ్చే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందని ఒక ఉత్కంఠ అయితే అన్ని పార్టీలో నెలకొనుంది. సో కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. సంపత్. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఏదైతే ఈ రాజతోత్సవ సందర్భంగానే, సభ సందర్భంగానైతే కేసీఆర్ ఏదైతే ఇప్పటివరకు ఒక జోషులు లేకుండా కొంచెం నెమ్మదిగా సాగుతున్నటువంటి పార్టీలో జోష్ నింపే విధంగా కేసీఆర్ సభ ఉండబోతుంది. దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఆయన ప్రశ్నల వర్షం కురిపించి వారు ఇచ్చిన హామీలు అమలు తీరుపైన ప్రశ్నించేటువంటి అవకాశం ఉండబోతున్నట్టుగానైతే ఆ యొక్క పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కూడా అయితే అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రకంగా తీసుకోబోతుంది, ఈ సభ సక్సెస్ అవుతుందా, సక్సెస్ అయిన తర్వాత దీని ప్రభావం రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఉండబోతుంది? సంపత్, ఇది రాజకీయ పార్టీ, రాజకీయ సభలనేవి సక్సెస్ కోసమే చేస్తాయి. సక్సెస్ సాధించడంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా చూశాయి. ప్రజాసభలు నిర్వహించడం, బహిరంగ సభ నిర్వహించడంలో కాంగ్రెస్ కి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే మనం గతంలో బీఆర్ఎస్ సభలు చూసాం. అందులోకి కేసీఆర్ పాల్గొంటున్న సభ, అత్యధికంగా జనాభాలు వచ్చిన సభ కూడా కేసీఆర్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం రజతోత్సవం జరుపుకుంటుంది, అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత వస్తూ పెట్టుకున్న సభ. కాబట్టి ఈ సభను మరింతగా విజయవంతం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్తను కూడా తలరి రమ్మని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా జన సమీకరణపై లక్ష్యాలను విధించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. 159 ఎకరాల్లో మొత్తం భారీ బహిరంగ సభ జరగబోతుంది. మనకి మామూలుగా అయితే 30 ఎకరాలు 40 ఎకరాల్లోనే భారీ బహిరంగ సభలు జరుగుతాయి. కానీ 159 ఎకరాల్లో భారీ బహిరంగ సభ అంటే ఏ మాత్రం జన సమీకరణ మీద దృష్టి సారించారో మనకు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను రేవంత్ రెడ్డి సర్కార్ పాలనను ఖచ్చితంగా కేసీఆర్ ఎండగట్టబోతున్నారు. ఏదైతే సూపర్ 6 ఇచ్చిన హామీల విషయంలో ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కూడా ఇక్కడ కేసీఆర్ ప్రశ్నించబోతున్నారు. ఖచ్చితంగా మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీని చేస్తున్న ఏదైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్న అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రసంగం మీదనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలు కావచ్చు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం తర్వాత కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీలు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అంటారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు అలాగే తృణధాన్యాలను అందించనుంది. జూన్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపులలో పంపిణీ చేయబోతోంది కూటమి ప్రభుత్వం. రేషన్ దుకాణంలో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు అలాగే ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. దీనికోసం 3 నెలలకు సరిపడా కందిపప్పు అలాగే ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ ప్రక్రియ నెల రోజుల్లోపు పూర్తయి జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులలో పంపిణీ చేయనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాజధాని అమరావతిలో మే 2న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మే 2న ప్రధాని మోదీ 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు నిర్వహించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:20 తిరిగి బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాజధాని అమరావతిలో మే 2న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మే 2న ప్రధాని మోదీ 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు నిర్వహించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:20 తిరిగి బయలుదేరనున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్ను చంపేస్తానంటూ బెదిరించిన కేసులో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. గౌతమ్ గంభీర్కు బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి గుజరాత్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జిగ్నేష్ సిన్హా పర్మార్గా గుర్తించారు ఢిల్లీ పోలీసులు. ఐసిస్ కాశ్మీర్ అనే మెయిల్ ఐడితో ఐ కిల్ యూ అంటూ గౌతమ్ గంభీర్ను బెదిరించాడు జిగ్నేష్. అయితే జిగ్నేష్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. తమ కుమారుడు జిగ్నేష్ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని, అతని మతిస్థిమితం సరిగా ఉండటం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే జలదృశ్యం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే జలదృశ్యం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
క్రికెట్ ఆడి ఆటగాళ్లలో మంత్రి ఉత్సాహాన్ని నింపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాటింగ్ చేయగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్లేయర్లకు జెర్సీ, టోపీలను అందజేశారు. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. క్రికెట్ ఆడి ఆటగాళ్లలో మంత్రి ఉత్సాహాన్ని నింపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాటింగ్ చేయగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్లేయర్లకు జెర్సీ, టోపీలను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరులు అయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, మరి బీఆర్ఎస్ శ్రేయోభిలాషులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మెదక్ జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యం యొక్క గమ్యాన్ని ముద్దాడినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఈ పార్టీ ఏర్పడిన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి. దాన్ని రెండు కూడా గౌరవ కేసీఆర్ గారు సాధించడం జరిగింది. 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. మరి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలందరూ కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆరే మాకు అధిపతిగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో జరుగుతున్న సభ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.